కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మీ సేవా కేంద్రాలకు చేరుకున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఆధార్ అప్డేట్ కోసము తరలి వస్తున్నారు. జనం భారీగా వస్తూ ఉండటంతో మీ సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నామని, ప్రభుత్వం చెప్పిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రజల రద్దీ పెరగటంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. రేషన్ కార్డు ఇవ్వటం కోసం అనేక దఫాలుగా ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మళ్ళీ ఇప్పుడు మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తోందంట. ఒకవైపు ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు స్వీకరిస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. ఓవరాల్గా అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది ఈ రేషన్ కార్డుల అర్జీల స్వీకరణ పైన? రేషన్ కార్డులు ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్లకు వైట్ రేషన్ కార్డు ఇస్తారు. ఈ వైట్ రేషన్ కార్డు రావడంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలవుతాయి. పిఎంఆర్ఎఫ్ ఫండ్ కానీ ఇతర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలు కానీ పేద ప్రజలకు దక్కాలంటే మస్ట్ గా రేషన్ కార్డులు ఉండాలి. అయితే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు చేశారు. ప్రజాపాలనతో పాటు కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం మిస్ అయితే మీ సేవా కేంద్రంలో చేశారు. అదేవిధంగా మొన్న రీసెంట్ గా కులగణన చేసినప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఇదంతా కూడా ఈ రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ పెట్టారు. అయితే చాలా గ్రామాల్లో రేషన్ కార్డులు అర్హులకు రాలేదు, కొంతమందికే రేషన్ కార్డులు వచ్చినాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం మరోసారి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ సేవల్లో ఎవరైతే రేషన్ కార్డులో అవకతవకలున్నా, మార్పులు చేర్పులున్నా, కొత్త రేషన్ కార్డు కావాలన్నా కానీ మీ సేవలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటన చేసింది. సివిల్ సప్లై శాఖ దీనికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా చూస్తుంది. అయితే మీ సేవ దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరారు. హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీ సేవల దగ్గర బారులు తీరారు. ఒకేసారి జనం మీ సేవకు రావడము, మీ సేవలో ఉన్నటువంటి సర్వర్లకు లోడ్ ఎక్కువైపోయి ఆ సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకోవాలి, ఇప్పటికే 3 సార్లు అప్లై చేసినాము, మళ్ళా కొత్తగా ఈ యొక్క మీ సేవా కేంద్రాల్లో అప్లై చేయడం ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పారు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి కొంతమంది పేర్లను తొలగించే కదా కొత్త రేషన్ కార్డు ఇవ్వండి. ఆ కుటుంబానికి ఒక రేషన్ కార్డు వస్తుంది కాబట్టి గతంలో జాయింట్ గా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు విడిపోయారు కాబట్టి కొత్త రేషన్ కార్డు గ్రామాల్లో అప్లై చేసుకున్నాం. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు అప్లై చేసుకున్నాం, గతంలోనే మీ సేవలో అప్లై చేసుకున్నాము, మళ్ళా కులగణంలో కూడా అప్లై చేసుకున్నాం. ఈ అప్లై చేసుకోవడానికి కాలం అంతా పోతుంది. ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలనేది కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా గానీ ఈ యొక్క మీ సేవా కేంద్రాల దగ్గర అయితే బారులు తీరారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా ఉంది కాబట్టి ఇవ్వాలి అని ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకోవడం ఏంటి? ఇప్పుడైనా మరి ఈ అప్లికేషన్స్ ఇంత కష్టపడి ఇంత బారులు తీసి అప్లికేషన్ తీసుకున్నా గానీ మరోసారి వస్తుందా రాదా అనేది కూడా డైలమాలో ఉన్నారు. ఇప్పటికే ఇవన్నీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగారు, ఎంఆర్ఓలకు కలిశారు, ఎంఆర్ఓలకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ చేసినా గానీ రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ రావడం లేదు, స్పష్టత రావట్లేదు. అర్హులకు చాలా మందిని గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా మండిపడుతున్నారు. ఇక ఇంత బారులు తీరి ఇంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ క్యూ లైన్ లో ఉంటున్నాం. మరి ఇప్పుడైనా ఈ రేషన్ కార్డు మీ సేవా కేంద్రాలు అప్లై చేస్తున్నాం, ఇప్పుడన్నా మరి రేషన్ కార్డు వస్తుందా లేకపోతే రేషన్ కార్డు రాదా అనే గందరగోళ పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల చుట్టే ప్రజలంతా పడిగాపులు కాస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసము అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ రేషన్ కార్డు అనేది పేద ప్రజల జీవితాల్లో ఆశలు నింపేదన్నమాట. ఎందుకంటే రేషన్ కార్డు కానీ రేషన్ బియ్యం రావడం దీంతోనే, తర్వాత ప్రభుత్వ పథకాలు అమలయ్యేది వైట్ రేషన్ కార్డుతోనే, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా కానీ వైట్ రేషన్ కార్డే, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి వైట్ రేషన్ కార్డు మరోసారి తీసుకుంటే తమకు ప్రభుత్వం నుంచి చేకూరే పథకాలన్నీ కూడా చేకూరుతాయనే ఆశతో పెద్ద ఎత్తున ఈ యొక్క మీ సేవా కేంద్రాల దగ్గర బారులు నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.